ఎన్జిఓలు వేరు, గెజిటెడ్ ఆఫీసర్లు వేరు. ఒకరికొకరికి మధ్యన గ్యాప్ జాగ్రత్తగా సృష్టిస్తున్నారు. ఆ నాయకుల్ని జాగ్రత్తగా వాళ్ళకి వరకు ఏం కావాలో చూసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. కింద వాళ్ళ సంగతి పట్టించుకోబాకండి. నీకు ట్రాన్స్ఫర్ కావాలి ఎవరిదన్నా చెప్పు చేపిస్తాం, ఎవరి మీద పనిష్మెంట్ ఆపేయించాలా చెప్పు చేపిస్తాం. ఈ పనులు చేస్తుంటే వాళ్ళు తమ పనులు అయిపోతున్నాయి కదా. ఉద్యోగులకు సంబంధించిన ఇంత పెద్ద పోరాటాన్ని ఎందుకు లీడ్ చేయట్లా? ఉపాధ్యాయులు ఎందుకు డ్రాప్ అయిపోయారు? వీళ్ళది ఎందుకు అయిపోయింది? ఇక్కడ జస్ట్ ధర్నా చేసుకుంటున్నారు. అయితే అలాగనేమి ఎక్కువ కాలం ఆపలేరు వీళ్ళు. ఇది తొలినాళ్ళు కదా అని అనుకున్నారు. ఎప్పుడైతే ఇట్లాగ జరిగిందో వీళ్ళు గనక ఇమ్మీడియట్ గా ఈ 32,000 కోట్లని 5 దశల్లోనో 6 దశల్లోనో ఇప్పుడే ఇచ్చేయమని చెప్పాలి వీళ్ళు. చెప్పకపోతే ఇప్పుడు ఇదేంటి 6 నెలలకు ఒకసారి డిఏ, జనవరి 1, జూలై 1 వస్తూ ఉంటుంది. అంటే 32,000 కోట్లు అంటే మొత్తం బకాయి తీర్పించుకోకపోతే కష్టమైపోతుంది. అంటే ఒక డిఏ ఇవ్వడమే కష్టంగా ఉంటే ఇంకా మొత్తం బకాయి ఎలా తీర్పించుకోకపోతే ఈ 6 నెలలు నేనంటే ఒకేసారి ఇచ్చేయమంటలా. ఈ 6 నెలల్లో 5,000 కోట్ల చొప్పున తీస్తే, ఎందుకంటే మళ్ళీ మిగతా వస్తాయి. ఇప్పుడు 18 నెలలకి 12,000 కోట్లు పడింది అంతే కదా. 18 నెలలకి 12,000 కోట్లు ఎక్స్ట్రా పడింది. అంటే దగ్గర 700-800 కోట్లు నెలకి ఎక్స్ట్రా పడుతుంది, బకాయి పడిపోతుంది. బకాయి పడుతుంది. ఇప్పుడు 6 నెలలు ఇది ఇచ్చినా మళ్ళీ బకాయి పడుతుంది. మళ్ళీ ఇప్పుడు కనుక వీళ్ళు లేట్ చేశారనుకోండి 32,000 కోట్లు పక్కన పెట్టేసేసి